ఎవరికి చెందకూడదు. మా తండ్రి పేరు కొట్టివేయద్దయ్యా, మా తండ్రి పేరుని నిలబెట్టుకోవాలి మేము. కానీ ఈ రోజుల్లో యవనస్తులు మాత్రం అస్సలు ఆలోచించట్లేదు కదా. అసలు భయంకరమైన స్థితిలో ఉంది ఎవరంటే యవనస్తులు. ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియట్లేదు. ఏమి తెలియక ఏం చేస్తున్నారంటే, నా పేరు పోయినా పర్లేదు, నాకు మంచి పేరు లేకపోయినా పర్లేదు, నా తండ్రికి మంచి పేరు లేకపోయినా పర్లేదు, నా తల్లికి మంచి పేరు లేకపోయినా పర్లేదు, నేను సంతోషంగా ఉంటే చాలు అని అనుకొని వెళ్తున్నారు. అక్కడ సంతోషం ఉంటుందా వాళ్ళకి? ఉండట్లేదు. ఒకసారి ఇట్లాగే బీచ్ దగ్గరికి బాయ్ ఫ్రెండ్ పిలవగానే వెళ్ళిపోయిందంట. గర్ల్ ఫ్రెండ్ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో, ఏం మాట్లాడుకున్నారో, ఏమైందో, అక్కడ ఏం జరిగిందో మనకి తెలియదు. కానీ పొద్దున్నే ఆమెను తీసుకెళ్తే ఒక శవం లాగా బట్టలు అంట ఇక్కడ దాకా పూర్తి చేశారంట. గుంతలో ఇక్కడ దాకా పూర్తి చేశారంట. ఆ తర్వాత ఆమెకు బయటకు తీస్తే ఆమెకి ఏమి కూడా వస్త్రాలు కూడా లేవంట. అట్లా నమ్మి అబ్బాయిలు నమ్మేసి అమ్మాయిలు ఏం చేస్తారు? అలా వెళ్ళిపోతున్నారు. అమ్మాయిలు నమ్మేసి అబ్బాయిలు ఏం చేస్తారు? అలా వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత ఏమవుతుందో వాళ్ళు గ్రహించుకోవట్లేదు. తర్వాత ఏమవుతుంది? వాళ్ళ పేరు. ఇప్పుడు అమ్మాయి చనిపోయింది. ఒకవేళ అబ్బాయిని నమ్మి వెళ్ళింది, ఆ అమ్మాయి చనిపోయింది, అక్కడికి అమ్మాయి పేరు పోయింది అంటే తల్లిదండ్రులకు ఉన్న పేరు పోయిందా? చాలా ఎన్ని రోజులు చెప్పుకుంటారు, పలానా ఆయన కూతురు ఎలా చేసింది, పలానా ఆమె కూతురు ఇలా చేసింది అని చెప్పుకుంటారా లేదా? చెప్పుకుంటారు. కానీ వాళ్ళ గురించి చెప్పడానికి ఇంత కూడా లేదంట. 5 కుమార్తెల గురించి చెప్పడానికి చిన్న రిమార్క్ కూడా వాళ్ళ దగ్గర లేదంట. అంత పవిత్రంగా వాళ్ళు బ్రతికారు. కాబట్టి వాళ్ళకి ఏమొచ్చింది? తండ్రి స్వాస్థ్యం వచ్చింది. ప్లస్ ఇంకోటి ఏమొచ్చింది? ఆడపిల్లలకు ఒక చట్టాన్ని తీసుకొని వచ్చారంట.